హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. వెల్కమ్ టు దేవీస్ ఫ్యామిలీ డైరీ. సో, శ్రావణ మాసం కోసం మేము క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసామనమాట. అన్ని రూమ్స్, అన్ని హాల్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాం. కిచెన్ అయితే బాగా డీప్ క్లీనింగ్ చేసామనమాట. సో, ఈ షెల్ఫ్‌లో ఏంటంటే మాకు ఆహ్, స్పైడర్ వెబ్స్ ఉంటాయి కదా! సాలెపురుగులు అవి కనిపిస్తున్నాయి అస్తమాటికి. అండ్ తర్వాత కొంచెం పురుగులు, అప్పుడప్పుడు బొద్దింకలు కూడా కనిపిస్తున్నాయి అనమాట. సో, దానికోసం నేను ఎప్పుడు లాస్ట్ టైం ఇలాగా పెప్పర్‌మెంట్ ఆయిల్ తీసుకున్నానండి. మనం ఏదైనా కొంచెం ఘాటు ఎక్కువగా ఉన్న స్మెల్స్ వచ్చేవి స్ప్రే చేసుకున్నాం అంటే మనకి అవి ఉండవు అని ఎక్కడో చూసాననమాట. సో, పెప్పర్‌మెంట్ ఆయిల్ బయట ఎక్కడ దొరకలేదు. నేను ఆన్‌లైన్‌లో తెప్పించుకున్నాను. ఒక స్ప్రే బాటిల్‌లో ఒక 10, 15 డ్రాప్స్ వేసేసి కొంచెం వాటర్ ఏసి షెల్ఫ్‌లో స్ప్రే చేశాననమాట. ముందు నేను అక్కడున్న పాత మ్యాట్స్ తీసి కొత్త మ్యాట్స్ వేసేసాను రోల్ తీసుకొని. అయితే తర్వాత గుర్తొచ్చిందనమాట ఇది స్ప్రే చేద్దామని. సో, ఆ స్ప్రే బాగా కలుపుకొని ఆ షెల్ఫ్‌లన్నిటిలో కూడా కార్నర్స్ అది మంచిగా స్ప్రే చేశాననమాట. యాక్చువల్‌గా మనం లవంగాలు వేయొచ్చు అక్కడక్కడ. అండ్ ఇవి ఉంటాయి కదా! బిర్యానీ ఆకు ఉంటది కదా! బే లీవ్స్ అంటారు. అవి వేసుకోవచ్చు. నీమ్ ఆయిల్ ఏదన్నా కొంచెం ఘాటు ఎక్కువ ఉన్నది వేసుకోవాలనమాట. సో, అయితే నేను ఇంతకుముందు ఈ పెప్పర్‌మెంట్ ఆయిల్‌లో కాటన్ ముంచేసి ఆ షెల్ఫ్‌కి అటు కార్నర్, ఇటు కార్నర్ వేసేదాన్ననమాట. సో, ఇప్పుడేంటంటే ఇంకా క్లీన్ చేస్తున్నాం కదా అని స్ప్రే చేసుకున్నాను. సో, స్ప్రే చేసుకున్న తర్వాత 2, 3 డేస్‌కైతే చూసాను ఏమి పెద్దగా అసలు ఏం కనిపించలేదనమాట. ఈ స్పైడర్స్ అవి ఏమీ లేవు. బానే ఉందని అనిపించింది. సో, కొంతసేపు డోర్స్ క్లోజ్ చేసి పెట్టేసి తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మ్యాట్స్ మళ్ళీ కట్ చేసుకొని సైజెస్ చూసుకొని వేసుకున్నాననమాట. కిచెన్‌లో ఏంటంటే, ఎంత శుభ్రం చేసుకున్నా కూడా ఏదో ఒకటి అలా ఉంటూనే ఉంటది. ఎక్కువ యూజ్ చేసామనుకోండి అప్పుడే కొంచెం తక్కువగా ఉంటదనమాట డస్ట్ అంతా. కానీ నేను అంత ఎక్కువ యూజ్ చేయను. ఎందుకంటే ఉండేది మా హస్బెండ్ 1 మంత్ ఉంటారు. 1 మంత్ ఇంట్లో ఉండరనమాట. నేను పిల్లలే ఎక్కువ యూజ్ చేసేసేది, వండేసేది ఏమి ఉండవనమాట. దట్ మా మదర్ వాళ్ళు, అత్తయ్య గారు వాళ్ళు కూడా ఊర్లోనే కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళు పంపిస్తుంటారు. సో, అలా అనమాట. పైన షెల్ఫుల్లో ఉన్నాయన్నీ తీసేసి ముందు కింద పెట్టేసాము. అంటే పైన ఎన్ని ఉన్నాయంటే ఇంతకు ముందు కూడా ఇలాగే తీసి అవసరం లేనివి పైన పెట్టాము. మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేశాక మళ్ళీ అవసరం లేనివి మళ్ళీ పైన పెట్టాం. ఏంటంటే ఇలా చూడండి గిఫ్ట్‌లనమాట. కొన్ని ఓపెన్ చేయనివి ఉన్నాయండి అసల. ఎన్ని ఉన్నాయో ఇలాంటివి. స్టీల్ డబ్బాలు చూడండి. డబ్బాలో డబ్బా అలాగా 4 వచ్చినియి. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయన్నమాట. ఒక 2 ఉంచి మళ్ళీ మిగతా లోపల పెట్టేసాను. అసలు ఎన్ని జార్స్ అవి ఉన్నాయో. అసలు మీరు చెప్తే నమ్మరు. నేను ఒకప్పుడు ఆహ్, ట్రైప్లే ఉంటాయి గదా! అవి డిషెస్ తీసుకుందాం అనుకునేదాన్ననమాట. అలాంటిది ఒకళ్ళు కడాయి గిఫ్ట్ ఇచ్చారు. తర్వాత ఒకళ్ళు పాన్ గిఫ్ట్ ఇచ్చారు. తర్వాత ఒకళ్ళు టీ అదే సాస్ పాన్ ఉంటది కదా! టీ గిన్నె లాంటిది అది గిఫ్ట్ ఇచ్చారు. అలా ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి ట్రైప్లేస్ అందరూ గిఫ్ట్‌లు ఇచ్చేసారనమాట. నేను కొందాం అనుకునేసరికి. అలా ఉన్నాయండి గిఫ్ట్‌లు. ఇంకా అవన్నీ వాడేస్తున్నాననమాట. ఇంకా వాడనియి అసలు ఎన్నున్నాయో ఓపెన్ చేయనివి. బ్రాస్ ఉంది, కాపర్ ఉంది, ఈ స్టీల్‌లో ఉన్నాయి, ప్లాస్టిక్‌లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నాకు ఏదైనా అవసరం అని అనుకున్నయి తీసాననమాట. కొన్నేంటంటే డస్ట్ పట్టేస్తున్నట్టుగా అనిపించింది. వాటినైతే ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ ఆ బాక్సెస్‌లోనే పెట్టేసి కొంచెం టేప్‌లాగా వేసి పెట్టేసామనమాట పైన. ఏ అవసరం ఇది కూడా ఏంటంటే జీఆర్‌టీలో ఏదో గూగుల్ పే కాయిన్ తీసుకున్నప్పుడు గూగుల్ పే ఏదో చేస్తే దానికోసం ఇచ్చారనమాట జీఆర్‌టీలో. సో, అవన్నీ మళ్ళీ తీసి తుడిచి పైన షెల్ఫ్‌లో అన్నీ పైన సర్దేశాము. ఇప్పుడు కింద వాటికొచ్చామనమాట. ఒక పక్కన నేను చేస్తున్నాను. ఒక పక్కన మా హస్బెండ్ కూడా క్లీన్ చేసేస్తున్నారు షెల్ఫ్‌లు అవన్నీని. సో, కాలిన్ వేసేసి స్ప్రే చేస్తున్నారనమాట అన్నీ. అండ్ ఈ పక్కన నేను మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసుకొని మ్యాట్స్ అవన్నీ వేసేసుకున్నాను. వేసుకొని నాకు అవసరమైనయి, అవసరం లేనివన్నీ సెగ్రిగేట్ చేసి పెట్టుకుంటున్నాననమాట. కిచెన్‌లో మనం ఎంత క్లీన్ చేసినా ఉంటనే ఉంటది. మిగతావన్నీ ఏం చేసామంటే ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేస్తూనే ఉంటా. హాల్‌లోని, బెడ్‌రూమ్స్‌లోని. సో, పైనంతా క్లీనింగ్ అయితే చేసాం. అంటే బూజులన్నీ దులిపేసి ఫ్యాన్స్ అవన్నీ మా హస్బెండ్ అవన్నీ అందేసుకొని దులిపారనమాట. ఇక్కడ చూడండి ఇవి వెజిటబుల్స్ స్టోర్ చేసుకుని ఉంటాయి కదా! అవసరమైనప్పుడు ఏమీ కనిపించవండి. సో, అందుకనే ఇలా దొరికినప్పుడు అన్నీ తీసి ఒక చోట పెట్టేసుకున్నాననమాట కావాల్సినయన్నీ. అండ్ స్టోరేజ్ బాక్సులు కూడా తీసి పెట్టుకున్నాను. అంటే కొన్ని టప్పర్‌వేర్‌వి, కొన్ని మామూలువి. ఏంటంటే మనం ఇడ్లీ పిండి, దోస పిండి అవన్నీ స్టోర్ చేస్తాం కదా! అవి స్టీల్ బాక్సుల కన్నా ఇలాంటి స్టోరేజ్ కంటైనర్‌లో వేసుకుంటే బెటర్ అంట. సో, వాటికి, చట్నీస్‌కి తర్వాత నేను పెరుగు మీద మీగడ అనేది తీసి పెడుతుంటాను.
నెయ్యి కోసం. సో, వాటి కోసం బాక్సులు, అలా కొన్ని అవసరమైన బాక్సులన్నీ తీసి పెట్టుకున్నాను. మిగతావన్నీ స్టీల్‌వన్నీ ఒక బ్యాగ్‌లో, ప్లాస్టిక్‌వన్నీ ఒక బ్యాగ్‌లో, కొన్ని ఉన్న వాటర్ బాటిల్స్ అన్నీ ఒక బ్యాగ్‌లో, అలా దేనికి సెగ్రిగేట్ చేసి పైకి షెల్ఫుల్లో పెట్టేసాం అనమాట. అంటే బాగా పైన షెల్ఫుల్లో పెట్టేసాం అవసరం లేనివి. ఇంకా కిచెన్ అవి పక్కన పెడితే బెడ్‌రూమ్స్ అవి ఏంటంటే లోపలవి ఏం తీయలేదండి. బట్టలవి ఏం తీయలేదు. ఇక నేను మీకు చూపిస్తుంది నేను గానుగ నూనె తెచ్చుకునే క్యాన్ అనమాట. సో, బట్టలవి బయటకేం తీయలేదు. తీయకుండా బయటంతా దులిపేసుకున్నాము. వీలైనప్పుడు ఒక్కొక్కటి, ఒక్కొక్కటి మళ్ళీ సర్దుకుంటా వద్దాంలే అని చెప్పి. ఇవేమో డస్ట్‌బిన్ కవర్స్ నేను ఒకేసారి అమెజాన్‌లో తెప్పించేసుకుంటానండి. ఇలా 6 సెట్స్ అలాగా. అయితే ఇవి యుటిలిటీలో ఉన్న కబోర్డ్‌లోకెళ్ళిపోతాయన్నమాట. సో, తీసి పక్కనైతే పెట్టుకున్నాను. అండ్ ఈ క్లిప్స్ ఉంటాయి కదా! ప్యాకెట్ క్లిప్స్. ఇవేంటంటే మనకి డీమార్ట్‌లో ఉంటాయి గానీ కొన్ని తక్కువుంటాయి. ఒక 15 అలా ఉంటాయి. నేనివి మీషోలోనో, అమెజాన్‌లో గాని తెప్పించాననమాట. చాలా ఉంటాయి. ఒక పెద్ద సైజు నుంచి చాలా చిన్న సైజు వరకు ఉంటాయన్నమాట. నాకు చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే నేను కొన్ని ప్యాకెట్సు వాడిన తర్వాత వాటి క్లిప్స్ పెట్టి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసుకుంటాననమాట. అందుకని క్లిప్స్ కూడా తీసుకున్నాను. స్టీల్ బాటిల్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే ప్లాస్టిక్ అవన్నీ తీసి కవర్‌లో పెట్టి పైకి తోసేసాను. సో, అవసరమైన మటుకు మాత్రమే పెట్టుకున్నాను. ఇవి ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నాయో అలాగే అయితే ఉండవు. హడావిడిలో వంట చేసినప్పుడు తీసి అక్కడిదిక్కడ, ఇక్కడక్కడైతే పెట్టేస్తాను. కాకపోతే ప్రెజెంట్ క్లీన్‌గా ఉన్నాయా లేదా షెల్ఫ్‌లు అంటే సాలిగూళ్ళు అవి ఏం లేకుండా నీట్‌గా ఉన్నాయా లేదా అని పెట్టుకున్నాను అనమాట. మెయిన్ కిచెనేనండి. మిగతావి కూర్చొని అప్పుడప్పుడు ఒక్కొక్క కబోర్డ్ అయినా చేసుకోవచ్చు. అంటే బెడ్‌రూమ్స్‌లో క్లోజెట్ అవి బట్టలవి తీసుకొని కాస్మెటిక్స్ పౌడర్ ఇవన్నీ కూడా అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడైనా చేసుకోవచ్చు. మెయిన్ కిచెన్ అవ్వదు. అండ్ ఇంకోటి చిల్డ్రన్ కబోర్డ్‌లో కూడా టాయ్స్ అవి ఎప్పటికప్పుడు సెగ్రిగేట్ చేస్తూనే ఉంటాను నేను. పిల్లలు ఆడుకున్నప్పుడల్లా పాడైనవి అవి తీసేస్తూనే ఉంటాను. అయినా కూడా అవుతూనే ఉంటాయి. అండ్ మా పెద్ద బాబు వాళ్ళ స్కూల్‌లో ఒక చారిటీ అయితే జరిగింది రీసెంట్‌గా. అందులో కొంచెం బాగున్న టాయ్స్, క్లాత్స్ అలాంటివి చారిటీకి ఇమ్మనంటే అవైతే మేము చాలా వరకు సెగ్రిగేట్ చేసి ఇచ్చేసాం అనమాట. నాకు ఓ పక్క చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటంటే పిల్లలకి ఇచ్చినందుకు అండ్ ఓ పక్కన మాకు కూడా అవన్నీ తీసేసినందుకు అనమాట. అయితే వాటికి సంబంధించిన షార్ట్స్ కూడా పెడతాను నేను. అండ్ ఇక్కడ మా హస్బెండ్ నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారండి. క్లీనింగే కాదు, ఇంట్లో ప్రతి విషయంలోనే హెల్ప్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు శ్రావణ మాసం క్లీనింగ్ అనే కాదు, ఆయన ఎప్పుడున్నా కూడా నాకు హెల్ప్ చేస్తారు. మా హస్బెండ్ యాక్చువల్‌గా 1 మంత్ ఆఫ్, 1 మంత్ ఆన్. అంటే ఒక మంత్ ఇంటి దగ్గర ఉంటారు. ఒక మంత్ డ్యూటీలో ఉంటారనమాట. ఆయన ఇంటికొచ్చిన 1 మంత్ నాకు చాలా హెల్ప్ చేస్తారు. ఆయన వెళ్ళాక 1 మంత్ నేనే చేసుకుంటాను పిల్లలతో. అయితే ఆయనున్నప్పుడు నేను ఖాళీగానే ఉన్నాను. నేను చేసుకుంటాను పర్లేదంటే తనంటారు, నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఎలాగో చేయలేను. ఇక్కడున్నప్పుడు హెల్ప్ చెయ్యి నువ్వు అని అన్నారనమాట ఒకసారి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆయన అలా అన్నప్పుడు. ఏంటంటే ఈ విషయమే కదండీ ప్రతి దాంట్లో కూడా ఇలాగే హెల్పింగ్‌గా ఉంటారు. నాకే కాదు ఆయన కొలీగ్స్ కానీ, వాళ్ళ మమ్మీ డ్యాడీకి గానీ, మా మమ్మీ డ్యాడీకి గానీ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారనమాట ఏ విషయంలో అయినా. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది ఈ విషయంలో. అండ్ ఇద్దరం కలిపి కబుర్లు చెప్పుకుంటూ అయితే చేసేసామనమాట. పిల్లల్ని స్కూల్‌కి పంపించేసామండి. పంపించేసిన తర్వాత పనంతా స్టార్ట్ చేసి చాలా ఫాస్ట్‌గా అవగొట్టేసామనమాట. అండ్ మిగతా రూమ్స్ ఏంటంటే కొంచెం కొంచెంగా చేశాను గానీ అవేమి వీడియో తీయలేదు. ఎందుకంటే మెయిన్ పార్ట్ వచ్చి నాకు కిచెనే. ఎందుకంటే కిచెను నాకు అవన్నీ అందవు పైనవవి. ఈయనున్నప్పుడైతే అవుతదని చెప్పి ఈయన క్లీనింగ్ అది అయిపోయిన తర్వాత డ్యూటీకైతే వెళ్ళిపోయారండి. అందుకే చాలా హడావిడిగా అయితే చేసుకున్నాము. అంతా అయిపోయిన తర్వాత సర్దేసుకొని నేను శుభ్రంగా తుడిచేసాను. ఆయన మాపింగ్ కూడా పెట్టేశారనమాట. చూడండి అసల కిచెన్ గట్టు అదంతా ఎంత నీట్‌గా ఉందో. నాకు కిచెన్ గట్టు పైన ఏమీ ఉండకుండా ఖాళీగా ఉంటే చాలా నచ్చుతది. ప్రెజెంట్ అయితే ఈ ఇలా అయితే ఉంది. కానీ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటది. మాక్సిమం ఆ బాటిల్స్ అవి ఎలా ఉన్నాయో అలా పెట్టడానికి ట్రై చేస్తాను. కిచెన్ గట్టు మీద మాత్రమే వస్తాయన్నమాట ఎక్స్‌ట్రాగా. ఏంటంటే పిల్లలు స్నాక్స్ గానీ, నాకు అవసరమైనయి గానీ పైన పెట్టుకుంటానండి. లోపల పెట్టేసాననుకోండి స్నాక్స్ అవి, నాకు గుర్తురావనమాట. అవి అలా ఉండిపోతా ఉంటాయి. అంటే ఎప్పటికప్పుడు కొత్తవి ఏదో ఒకటి తీసుకొస్తా ఉంటాను. అవి పెట్టేస్తా ఉంటాను పిల్లలకి. ఆ కిందవి అలాగే ఉండిపోతాయనమాట. అందుకని నేను కొంచెం అవసరమైనవన్నీ పైన పెట్టుకుంటాననమాట కనిపించేలాగా. సో, ఇవన్నీ మా హస్బెండ్ నీట్‌గా తుడిచేశారు కదా!
చాలా నీట్‌గా సర్దేశారు. ఓ పక్కంతా నేను సర్దుకుంటూ వచ్చేసాను. చూసారా ఎంత బావుందో ఇప్పుడు. ఎవ్రీడే నైట్ కిచెన్ గట్టు నేను మాక్సిమం క్లీన్ చేసుకుంటానండి. ఇక్కడ మనకు కావాల్సిన పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ దగ్గరలో పెట్టుకున్నాను. అండ్ పైనొచ్చి వెజిటబుల్స్ కట్ చేసినప్పుడు స్టోర్ చేసుకునే గ్లాస్ కంటైనర్స్ ఉంటాయి కదా! అవి పైన పెట్టుకున్నాను అనమాట హ్యాండీగా ఉంటాయని. అవి కట్ చేసుకున్న తర్వాత నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాననమాట. అందుకని ఆయిల్స్ అవసరమైనవి పక్కన పెట్టుకున్నాను. దోస మీద వేసుకోవడానికి అండ్ ఫ్రీడమ్ ఆయిల్ అండ్ గానుగ నూనె అనమాట. 98% నేను గానుగ నూనె వాడతాను పిల్లలకి. ఇదండి క్లీనింగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.